హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి మనం ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాస్. మీరు వీడియో ఆన్ చేసి ఒక చోట కూర్చొని ధ్యానపూర్వకంగా వింటూ ఈ క్లాస్ని గనక విలగరితే చాలా అద్భుతంగా, చాలా డీప్గా ఇది మనకు అర్థమవుతుంది. సో దయచేసి మీరు ఆ, ధ్యానపూర్వకంగా వినాల్సిందిగా నివేదన. మనం ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. మనము ఐ థింక్ దాదాపు 2-3 వారాల తర్వాత ఈ క్లాస్ పునః ఆరంభించాము. సో చాలా చాలా ధన్యవాదాలు ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ చేస్తున్నారో. ఇంకా ఆ, జగన్నాథ రథయాత్రలో అనేక మంది భక్తులు ఆ, ఎవరైతే ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు పాల్గొన్నారు, సేవ చేశారు. వాళ్ళందరికీ మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చాలామంది ఎవరైతే ఇక్కడ లేని వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు డొనేషన్ ఇచ్చి జగన్నాథుడి సేవ చేశారు. సో వాళ్ళకు కూడా ఆ, భగవంతుడి ఆశీస్సులు దక్కాలని నేను ప్రార్థిస్తాను. ఇంకా మీ అందరికీ కూడా ఈ క్లాస్కి రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి ఆ, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ ఉత్సాహం ఉంటేనే మేము ఇక్కడ కూర్చొని భగవద్గీత గురించి మాట్లాడవచ్చు, రైట్? సో చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. ఇంకా ప్రత్యేకంగా రథయాత్ర టైంలో ఆ, క్లాసులు జరగనప్పుడు అనేక మంది భక్తులు ఇక్కడ రథయాత్రతో సంబంధించిన స్పెషల్ క్లాసెస్ కూడా ఇచ్చారు. ఆ, మైథిలి మాతాజీ, కెన్ ఐ నో ద నేమ్స్? వాస్తవానికి నేను క్లాసెస్ వినలేదు, ఇంకా రికార్డింగ్స్ ఉన్నాయి. నాకు టైం దొరికినప్పుడు నేను వింటాను. కానీ ఎవరెవరు ఇచ్చారు మాతాజీ క్లాసెస్? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. ప్రభుజీ శిల్ప మాతాజీ, భాగ్యలక్ష్మి మాతాజీ, తర్వాత ప్రేమలత మాతాజీ, సత్యవతి మాతాజీ, ఆ, ఇంకా ఇంకెవరైనా రమ్య మిస్? మాతాజీ, రమ్య విజయ మాతాజీ, మాతాజీ, విజయ మాతాజీ, రమ్య మాతాజీ. విజయ మాతాజీ, రమ్య మాతాజీ, సత్యవతి మాతాజీ, ప్రేమలత మాతాజీ, ఇంకా శిల్ప మాతాజీ, భాగ్యలక్ష్మి మాతాజీ, ఇంకా మైథిలి మాతాజీ కూడా ఇచ్చారనుకుంటా. సో మీకందరికీ ఆ, చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఒక క్లాస్ ప్రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది, చాలా యాంగ్జైటీ అవుతుంది, కరెక్ట్? సో మీరు ఇంత కష్టపడి క్లాస్ ప్రిపేర్ చేసి భక్తులందరి సంతృప్తి కోసం మీరు జగన్నాథుడి గురించి మాట్లాడారు. ఆ, సో ఎప్పుడైతే మనం హరికథ మాట్లాడతామో ఆ, మాట్లాడే వారి యొక్క శుద్ధీకరణ అవుతుంది, ఇంకా శ్రోతల యొక్క శుద్ధీకరణ కూడా అవుతుంది. సో రెండు బెనిఫిట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సేవ తీసుకొని అద్భుతంగా. అంటే ఈ సేవ ఎంత ముఖ్యమంటే దీని ద్వారా మన అండర్స్టాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది, రైట్? ఎందుకంటే మీరు ఒక క్లాస్ ఇవ్వాలి అని అంటే దాంట్లో డీప్గా వెళ్ళి అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎలా క్లాస్ ఇస్తాం చెప్పండి? క్లాస్ ఇవ్వలేదు అని అంటే మనం వింటాము, కానీ ఎప్పుడెప్పుడు దాన్ని సీరియస్గా వినము, సీరియస్గా అర్థం చేసుకోము. కానీ అదే విషయాన్ని మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అన్నప్పుడు దాన్ని పూర్తిగా డీప్గా వెళ్ళి అర్థం చేసుకున్న తర్వాతే మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. సో అందుకనే ఇది చాలా మంచి అవకాశము మన యొక్క అండర్స్టాండింగ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. సో అందరు మాతాజీస్కి చాలా చాలా ధన్యవాదాలు.
ఎవరు ప్రభుజీస్ పాల్గొనలేదనుకుంటా ఇందులో. సో నెక్స్ట్ టైం ప్రభుజీస్ పేర్లు కూడా ఉండాలి. ఆ, అందరూ పాల్గొనొచ్చు. చాలా మంచి సేవ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ మనం భగవద్గీత పునః ఆరంభిస్తున్నాము. అయితే మనం చర్చిస్తున్నది 9వ అధ్యాయము, పరమ గుహ్య జ్ఞానము, రైట్? సో పోయినసారి మనము 16వ శ్లోకం వరకు చూసాం. సో మీకు అందరికీ తెలుసు, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కొంచెం సేపట్లో. మనము ఆ, జస్ట్ 16వ శ్లోకం కంటే కొన్ని ఆ, 3-4 శ్లోకాలు వెనక్కి వెళ్తే మనం చూసాం ఏ విధంగా భగవంతుడు రాక్షసిం ఆసురిం చైవ, ఆసురి స్వభావం ఉన్నవాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు, ఆ, వారి యొక్క కామ్యకర్మలు, మోక్షవాంఛ, ఆ, ఇంకా జ్ఞాన సంప్రదాయం అంతా కూడా పాడైపోతుంది. అటువంటి వాళ్ళకి ఎటువంటి మంచి గమ్యము దక్కదు. ఎవరైతే నాస్తికత్వం ఉంటుందో, ఆసురి భావం ఉంటుందో, ఇంకా వాళ్ళు భగవంతుడి మీద శ్రద్ధ ఉంచరు, అటువంటి వాళ్ళది. ఖాళీ వేరే వాళ్ళ గురించి కూడా చెప్పారు. ఎవరు? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత అని చెప్పారు. భజంతి అనన్య మనసో భూత్వా ఆ, జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అని చెప్పారు. ఆ శ్లోకంలో ఏమన్నారు? నాస్తికులను పక్కన పెడితే నా భక్తులు కూడా ఉన్నారు, మహాత్ములు వాళ్ళందరూ కూడా. ఆ, అటువంటి వాళ్ళు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారు. దైవీ ప్రకృతి ఆశ్రయం తీసుకోవడం అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తి ఆశ్రయాన్ని తీసుకుంటున్నట్టు, రైట్? ఆ విధంగా భగవంతుడి శరణంలో ఉండి ఎవరైతే భక్తి చేస్తున్నారో ఆ, అటువంటి వాళ్ళకి అద్భుతమైన గమ్యం ఖచ్చితంగా దక్కుతుంది. ఆ ఆలోచన రావడమే, నేను భగవంతుడు చెప్పిన మార్గంలో నడవాలి, నేను భక్తి చెయ్యాలి. ఎందుకంటే మనసు ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేస్తుంది. మన భక్తి మార్గంలో మనకి ఏదైనా అడ్డంకులు ఉంటే ఏంటది? కేవలం మన మనసే. వేరే బాహ్యంగా చూస్తే పెద్ద ప్రాబ్లం కాదు. ఆ, అందరికంటే పెద్ద అడ్డంకులు, ఆటంకులు ఉన్నటువంటి భక్తుడు ప్రహ్లాదుడు. కానీ తన భక్తి అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహతలో అహైతుకి అంటే ఏంటి? ఎటువంటి స్వార్థమైనటువంటి కోరిక లేకుండా, ఎటువంటి హేతు లేదన్నమాట అహైతుకి. ఇంకా అప్రతిహత అంటే ఎటువంటి ఆటంకులు లేకుండా, బ్రేక్స్ లేకుండా. ఆ, భక్తి అంటే వారానికి ఒకసారి జపం చేద్దాము, ఆ, 3 రోజులకు ఒకసారి భగవద్గీత చదువుదాం, అలా కాదు. నిత్యముగా చేయడం, కన్సిస్టెంట్గా చేయడం, రైట్? సో ఆ విధంగా ప్రహ్లాదుడు చేశాడా లేదా? చేశాడు. బాహ్యంగా తనకి ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. తన సొంత తండ్రే తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మనలో ఎవరికైనా జరిగిందా అలా? బహుశా జరుగుండకపోవచ్చు. జరగకూడదు అని ప్రార్థిస్తాను. కానీ ప్రహ్లాదుడికి అలా జరిగిందండి. అయినా కానీ తను భక్తి మానేయలేదు. సో బాహ్యమైన పరిస్థితులు ఎప్పుడు కూడా భక్తుల యొక్క తీవ్రమైన కోరిక ముందు చిన్నవే. ఎంత పెద్ద పరిస్థితినే కానివ్వండి. ఒకవేళ మన కోరిక స్ట్రాంగ్గా ఉందనుకోండి, కృష్ణ ఏదేమైనా పర్వాలేదు, నేను మీ భక్తి వదలను, అటువంటి కోరిక ప్రబలంగా ఉంటే ఎంత పెద్ద పరిస్థితినే కానివ్వండి, అది మనల్ని ఏమీ చేయలేదు. కృష్ణుడు స్వయంగా మనల్ని కాపాడుతారు, రైట్? సో అందుకనే ఎవరైతే ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఆ, జీవితాన్ని నిర్వహిస్తున్నారో, దుర్గతిం తాత గచ్చతి, కృష్ణుడు చెప్పారు. నమే భక్త ప్రణశ్యతి అని అనేక చోట్లలో చెప్పడానికి చాలా వర్సెస్, శ్లోకాలు ఉన్నాయన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు ఏ విధంగా ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఎవరైతే జీవితాన్ని నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళకి 100% ఉన్నతమైన గమ్యము దక్కుతుంది. అది బహుశా మనకు ఇప్పుడు ఏర్పడకపోవచ్చు. మనకు అనిపిస్తుంది, ప్రభుజీ 3 ఏళ్ల నుంచి నేను క్లాస్ అటెండ్ చేస్తున్నాను, చాంటింగ్ చేస్తున్నాను, నేను ఎదుగుతున్నానా లేదా నాకు అనిపించట్లేదు. కరెక్ట్, రైట్? ఇది ఎలా అంటే మన పిల్లలు ఎలా పెరుగుతారు సైజు, రోజు చూస్తే మీకు ఏర్పడుతుందా ఎంత ఇంచు పెరిగారనేది? రైట్. అలా కాదు, కరెక్టా? మెల్లిమెల్లిగా, న్యాచురల్గా, సూక్ష్మంగా చిన్నపిల్లలు ఆ శరీరం పెరుగుతుంది, రైట్? ఏర్పడదన్నమాట. అకస్మాత్తుగా చూస్తే కంప్లీట్గా మారిపోయింది. అదేవిధంగా మనం భక్తి చేస్తున్నాం, సో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంది. అది ఆ ఔషధం అనేది, హరినామం అనే ఔషధం ఆల్రెడీ పనిచేస్తుంది. అది ఇప్పుడు మనకు మనం గమనించలేకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత మనకు ఏర్పడుతుంది, రైట్? సో అందుకనే ఇందులో ఎప్పుడు కూడా నిరాశ చెందాల్సిన అవసరము లేదు. దైవీం ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఏ వస్తువుని, ఏ విషయాన్ని తీసుకొని కూడా నిరాశ చెందాల్సిన అవసరము లేదు. భక్తుడు అంటేనే తనకు నిరాశ లేదు యాక్చువల్గా. ఎందుకంటే నిరాశ ఉంచుకోవడానికి కూడా హృదయంలో కొంచెం చోటు కావాలి కదా.
కానీ భక్తుడు అని అంటే తన హృదయంలో మొత్తం కృష్ణుడే నిండిన్నాడు. మరి నిరాశ, క్రోధము, ప్రతీకారము ఇవన్నీ పెట్టడానికి ప్లేసే లేదు అసలు. అందుకనే రెండవ అధ్యాయంలో ఆపుర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ అని కృష్ణుడు చెప్పారు. ఆపుర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః. సముద్రాన్ని చూసారా ఎంత అచలంగా ఉంటుంది, పెద్ద మహాసముద్రము. ఆ, దాంట్లో ఎన్నో నదులు చేరుతాయి, కానీ సముద్రం పొంగిపోయి బయటకు వస్తుందా? రాదు. అదేవిధంగా శుద్ధ భక్తుడు, సిన్సియర్ భక్తుడు, భక్తురాలు అని అంటే తన హృదయంలో పూర్తిగా కృష్ణుడు నిండి ఉన్నాడు. అందుకనే వేరే ఏది వచ్చినా గానీ అక్కడ ఉండడానికి స్థలము లేదు. ఆల్రెడీ కృష్ణమయంగా ఉన్నాడు. కృష్ణుడిలో కృష్ణుడే పూర్తిగా స్పేస్ ని కన్జ్యూమ్ చేసుకున్నాడు. కాబట్టి వేరే ఎటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, ప్రతీకారము, ఈర్ష్య, నిరాశ, దుఃఖము, కోపము ఇదన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. సో ఆ విధంగా దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడి భక్తిలో నెలకొని ఉండాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి. రోజు కూడా నిత్యముగా క్రమము తప్పకుండా మనము మన సాధన చేయాలి. రైట్. సో అందుకనే నిన్న నిన్న ఒక క్లాస్లో కూడా నేను చెప్తున్నాను. జనరల్గా ఆందోళన చెందినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సింగిల్ పుష్ బటన్ ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ బటన్ నొక్కంగానే ఇక నా యాంగ్జైటీ పోతుంది. అలా ఎప్పుడు కూడా ఉండదు. ఆందోళన, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధన రోజు చేస్తున్నారో అటువంటి వాళ్ళకు వస్తుంది. రోజు చేసి 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 మన మనసు, బుద్ధి శుద్ధమైపోయి ఎంత దృఢంగా మారుతాయంటే అప్పుడు ఆందోళన కలిగే పరిస్థితులు వచ్చినా కానీ అవి మనల్ని ఏమీ చేయలేవన్నమాట. రైట్. సో అకస్మాత్తుగా ఒక రోజు లేచేసి నాకు ఆందోళన కంట్రోల్ చేయాలి, నాకు ఫార్ములా చెప్పండి. ఫార్ములా చెప్పొచ్చు, కానీ దాన్ని అప్లై చేయడానికి కూడా ఆ యొక్క స్థాయి కావాలి. రైట్. సో అందుకనే మన ఫోకస్ దేని మీద ఉండాలి? మన సాధన చక్కగా మనం చేస్తూ ఉండాలి రోజు కూడా. అది గనక చేస్తే అద్భుతంగా గమ్యం 100% గ్యారెంటీడ్. దైవీం ప్రకృతి మాశ్రిత. అర్థమైందా? దాని తర్వాత కృష్ణుడు ఏం చెప్పారు? ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులు జనరల్గా. దాని తర్వాత ఇంకా 3 రకాల ఆ, ఆ, జ్ఞానులు కూడా ఉన్నారు, జ్ఞాన యోగులు కూడా ఉన్నారు. గుర్తున్నాయా పేర్లు? ఎవరికైనా చెప్తారా? 3 రకాల ఉపాసకులు. అష్టాంగ యోగి ప్రభుజీ. నో 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 నో, కాదు. నేను క్లాస్లో చర్చించాను. ఇది 15వ శ్లోకంలో వస్తుందన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ అహంగ్రహ ఉపాసన అని చెప్పారు. అంటే నేనే భగవంతుని అనుకునే వాళ్ళు ఒక టైప్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రతీకోపాసన. సో వాళ్ళంటే దేవి దేవతలు అందరినీ కూడా పూజిస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విశ్వరూప ఉపాసన ప్రభుజీ. అంటే వీళ్ళు భౌతిక జగత్తులో భగవంతుని వెతుకుతారు, భగవంతుని రూపంలో భౌతిక జగత్తుని చూస్తారు ప్రభుజీ. వెరీ గుడ్. చాలా ధన్యవాదాలు. ఆ, చాలా మంచిగా గుర్తుపెట్టుకున్నారు, నోట్స్ కూడా చేసుకున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో 15వ అధ్యాయంలో మనం చర్చించే 3 రకాల ఉపాసకులు కూడా ఉంటారు జ్ఞాన యోగుల మార్గంలో. ఒకటేంటంటే అహం గ్రహో ఉపాసక, నేనే భగవంతుణ్ణి అనే భావం ఉంటుంది వాళ్ళకి. రెండవది ప్రతీక ఉపాసన. ప్రతీక ఉపాసన అనే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు అనేక దేవీ దేవతలను ఆరాధిస్తారు. నేను చెప్పాను కదా, మండే ఒక రోజు ఈ మందిరము, ట్యూస్డే ఒక మందిరము, థర్స్డే ఆ మందిరము, ఇలా వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఒక్క దేవత పట్ల ఆ శరణాగతి ఉండదు. అందరూ కూడా ఉన్నతమైన వాళ్ళే, అందరూ కూడా పరమ భగవానుళ్ళే అని అనుకుంటారనమాట. ప్రతీకోపాసన అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉం? ఇంకా మూడవది విశ్వరూప ఉపాసన. విశ్వరూప ఉపాసన అంటే ఈ లోకంలో ప్రకృతి ఉంది కదా, మన చుట్టుపక్క భౌతిక ప్రకృతి, దాంట్లో వాళ్ళు భగవంతుని చూస్తారు, విశ్వరూపం. సో ఈ ముగ్గురు కూడా ఒక రకంగా చూస్తే ఇండైరెక్ట్ గా కృష్ణుడిని ఆరాధిస్తున్నారు. రైట్. ఎందుకంటే మీరు చూడండి, విశ్వరూపం అంటే అది భగవంతుడి శక్తి. కరెక్ట్. సో అందులో కృష్ణుడిని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కృష్ణుడినే ఆరాధిస్తున్నారు.
దేవి దేవతలను ఆరాధిస్తున్నారు ఎవరైతే, దేవి దేవతలు ఎవరు యాక్చువల్గా భగవంతుడి ప్రతినిధులే. కరెక్టా? వాళ్ళు సెపరేట్ కాదు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళకి ఉన్నతమైన పరమ భగవానుడు ఎవరో తెలియదు. సో వాళ్ళు అపార్థం చేసుకొని వేరే దేవి దేవతలను ఉన్నతమైన వాళ్ళు అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. రైట్. ఇంకా ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్న వీళ్ళు కొంచెం డిఫికల్ట్ కేటగిరీ అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం నిరాకారవాదం వైపు వెళ్తుంది అనమాట. నేనే భగవంతుణ్ణి. రైట్. సో ఆ లెక్క ప్రకారం చూస్తే నేను భగవంతుడు ఒకటే, నేను భగవంతుడు లీనమైపోతాను, నా అస్తిత్వం పోగొట్టుకుంటాను. ఆ రకంగా కూడా వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అవుతున్నారు. రైట్. సో అలా అని ఈ మూడు రకాల ఉపాసకులు ఉన్నారు. అయితే మనము 16వ శ్లోకం, ఇది 15వ శ్లోకం. రైట్. 16వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు నేనేం చెప్పాను, విశ్వరూప ఉపాసన గురించి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అర్థమైందా? 15వ శ్లోకంలో. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇప్పటిదాకా 3 పాయింట్స్ చెప్పారు కదా, అలాగనే పర్పుట్ లో ఇలా ఉంది ప్రభుజీ. మరి పలు విధాల పూజించే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు అంటే వీళ్ళు కూడా సేమేనా ప్రభుజీ? మీరు చెప్పిన ఓకే. పాయింట్ కి. యాక్చువల్లీ ఇది నేను పోయినసారి క్లాస్ తీసుకున్నప్పుడు అక్కడ చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. సో చతుర్విధ భజంతే మాం జన సుకృతి నోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సో భగవంతుడు చతుర్విధ భజంతి మాం, నాలుగు రకమైనటువంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తారు అని చెప్పారు. అందులో ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. జ్ఞాని అంటే శుద్ధ భక్తులు. రైట్. ఇంకా ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు వీళ్ళు ముగ్గురు ఉన్నతమైన స్థాయిలో లేరు. ఎందుకంటే ఆర్థో అంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అటువంటి వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరకు వస్తారు, దేవుడా నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని. అర్థార్థి అంటే ఎవరు? అర్థార్థి అంటే ఎవరికైతే ధనము కావాలనో, చాలా డబ్బు కావాలనో, సంపాదన కావాలనో అటువంటి వాళ్ళు కూడా వస్తారు. రైట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారు, నా బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అని. రైట్. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మూడవది జిజ్ఞాసులు. జిజ్ఞాసులు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు, ఏదో చూద్దాము, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, అక్కడ ఏదో భగవద్గీత క్లాస్ నడుస్తుందంట, చూద్దాం ఏముంటుందో, అటువంటి భావంతో కూడా వస్తారు కృష్ణుడి దగ్గరికి. రైట్. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో లేరు. ఎందుకు? వీళ్ళ భావము శుద్ధమైనటువంటిది కాదు. ఆల్దో భగవంతుడి దగ్గరకు వచ్చారు, కానీ భావం ఏంటి, నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, నాకు డబ్బు ఎలా వస్తుంది, కరెక్టా, నా జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు ముగ్గురు కూడా వస్తారు, శుద్ధమైనటువంటిది కాదు. ఈ ముగ్గురిని కూడా పక్కన పెడితే ఇంకా ముగ్గురు గురించి కూడా ఉన్నారు, కానీ ఈ ఇంకా ముగ్గురు గురించి ఆ అధ్యాయంలో చెప్పలేదు కృష్ణుడు, ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఆ ముగ్గురు తప్ప ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు, ఎవరైతే ఉన్నత స్థాయిలో లేరు కానీ కృష్ణుడి దగ్గరకు వస్తారు ఇండైరెక్ట్గా. అది ఈ 15వ శ్లోకంలో చెప్పారు. ఎవరా ముగ్గురు? అహంగ్రహోపాసక, ప్రతీకోపాసక, ఇంకా విశ్వరూప ఉపాసక, వీళ్ళనమాట. ఓకే మాతాజీ, క్లియరా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అయితే ఈ 15వ శ్లోకంలో మనం చూసినట్టు 3 రకాల ఉపాసకులలో లాస్ట్ ఏంటి? విశ్వరూప ఉపాసన. అయితే దాని తర్వాత 16 నుండి 19 వరకు విశ్వరూప ఉపాసన గురించి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రైట్. దాని గురించి డీటెయిల్గా. సో 16వ శ్లోకంలో విశ్వరూప ఉపాసనలో మీరు తెలుసు కదా, వేదాలలో ఓం నేను, అందులో నెయ్యి, వెన్నె, నేను, అవన్నీ కూడా చెప్పారు కదా. సో ఆ విధంగా విశ్వరూపము అని అంటే భగవంతుడు సర్వవ్యాప్తమై ఉన్నారు ఈ లోకంలో. భగవంతుడి మొబైల్ ఫోన్లో కూడా ఉన్నారు, ఈ మౌస్లో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు, చెట్లల్లో ఉన్నారు, భూమి, ఆపహ, అనలహ, వాయు, ప్రతి చోట భగవంతుడు వ్యాప్తమై ఉన్నారు. ఆ సర్వవ్యాప్తమైనటువంటి భగవంతుణ్ణి ఎవరైతే దర్శించగలుగుతున్నారో, లేకపోతే దర్శించడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళు విశ్వరూప ఉపాసకులు అన్నమాట. అయితే ఈ ముగ్గురింట్లో ఉన్నతమైన వాళ్ళు వీళ్ళే యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళు భగవంతుని ప్రతి చోట చూడగలుగుతున్నారు. అది చాలా పెద్ద విషయం, ఇట్స్ నాట్ అ జోక్. సో ఆ విధంగా 16వ శ్లోకంలో భగవంతుడు ఔషధము, ఇంకా యజ్ఞాలలో ఓం నేను, అవన్నీ కూడా చెప్పారనమాట అద్భుతంగా. ఆ శ్లోకం మనం ఆల్రెడీ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 16వ శ్లోకము నేను స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు అందరు చూడొచ్చు. స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇది 16వ శ్లోకం అండి. ఇందులో మనం ఆల్రెడీ చూసాము ఏ విధంగా భగవంతుడు అహం క్రతురహం యజ్ఞం అని చెప్పారు ఇక్కడ. కానీ నేను క్రతువును, దాని తర్వాత యజ్ఞమును, పితరులకు ఒసగే ఆహుతిని,
స్వస్థత కూర్చే ఔషధము, దివ్య మంత్రాన్ని నేను, నేనే నెయ్యిని, అగ్నిని, ఇంకా ఆహుతిని అని చెప్పారు. సో ఈ రకంగా మనం చూస్తే ఈ యజ్ఞం చేసే పూర్తి విధానంలో కూడా భగవంతుడు స్టార్ట్ నుండి మిడిల్ నుండి ఎండ్ వరకు ఉన్నారన్నమాట. రైట్. ఆల్దో ఒక వ్యక్తి కూర్చొని దేవి దేవతల యజ్ఞం చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, బృందావనంలో ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం చేస్తారు. ఏంటది? ఇప్పుడు జరగట్లేదు ఆఫ్ కోర్స్. ఆ కాలంలో ద్వాపర యుగంలో జరిగేది. ఏంటది? ఇంద్రుడికి యజ్ఞం చేసేవారు. రైట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ, పొలాలు, ఆవులు, గోవుల మీద బ్రతికేవాళ్ళు. ఇవన్నీ కూడా చక్కగా నడవాలి అని అంటే వర్షం రావాలి. రైట్. సో దానికోసం ఇంద్రుడికి వారి యొక్క ధన్యవాదాన్ని వ్యక్తం చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఏం చేసేవారు? ఇంద్రుడికి యజ్ఞం చేసేవారు. రైట్. సో ఆ విధంగా దేవి దేవతల యజ్ఞాలు కూడా ఉన్నాయి, అనేక దేవి దేవతల యజ్ఞాలు. కానీ అందులో కూడా స్టార్ట్ నుండి మిడిల్ నుండి ఎండ్ వరకు విష్ణు ఉంటారు. రైట్. ఎందుకంటే ఏ మంత్రమైనా స్టార్ట్ అయ్యేది దేంతో? ఓం. ఓం అంటే కృష్ణుడు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు స్వయంగా, ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పారు. వేద్యం పవిత్రం ఓంకారం ఋక్ సామ యజురేవచ. ఆ పవిత్రమైన ఓంకారాన్ని నేనే, అది నన్నే ప్రదర్శిస్తుంది అని కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. సో ఆ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు దేవి దేవతల ఆరాధన చేస్తున్నప్పటికీ అందులో కృష్ణుడి ఆరాధన మిక్స్ అయిపోయింది కదా వాళ్ళకి తెలియకుండా. రైట్. దాని తర్వాత ఆ యజ్ఞకుండం ఏంటి? భగవంతుడి యొక్క నాలిక. దాంట్లో మనం ఆహుతి అర్పిస్తున్నాం. రైట్. యజ్ఞో వై విష్ణు. రైట్. ఇంకా లాస్ట్లో మహాప్రసాదం కూడా వితరణ చేస్తారు, విష్ణువు గారు అర్పించిన మహాప్రసాదం యజ్ఞాలలో. సో ఈ విధంగా చూస్తే భగవంతుడు పూర్తి యజ్ఞ విధానంలో కూడా ప్రతి చోట ఉన్నారు. రైట్. సో ఆ విధంగా ఇది 16వ శ్లోకంలో చెప్పారు. అర్థమైందా? ఇది 16వ శ్లోకం. ఇప్పుడు ఇక యజ్ఞం కంటే ఇంకా మీద వెళ్తే ఉన్నారా లేదా కృష్ణుడు అనే ప్రశ్న రావచ్చు. కేవలం యజ్ఞంలోనే ఉన్నారా? మీద ఇంత పెద్ద ప్రపంచం ఉంది, ఇక్కడ ఏమైనా ఉన్నారా లేదా? అది 17వ శ్లోకంలో చెప్తారు. ఓకేనా? అది ఇవాళ మనం చూద్దాం. ఓకే. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 17వ శ్లోకంలో 16 నుండి 19 వరకు విశ్వరూప ఉపాసకులు ఎలా ఉపాసన చేస్తారు అనేది చెప్తున్నారు. 16వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు ఏ విధంగా నేను సర్వవ్యాప్తమై ఉన్నాను యజ్ఞ విధానంలో. ఇంకా 17వ శ్లోకంలో కొత్త విషయం చెప్పబోతున్నారు. చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి దయచేసి. ఓకే. మైథిలి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. పరమేశ్వరి మాత, యూ వాంట్ టు ట్రై? Yes, yes, Prabhuji. ఓకే, గుడ్. ప్లీజ్ గో హెడ్. Hare Krishna, Prabhuji. హరే కృష్ణ. Pita Masya Jagato Mata Data Pita Mata Maha Vedam Pavitram Onkara Brukasma Yajnurevacha. భావం: నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని, జ్ఞానలక్ష్యముని, పవిత్రము చేసేవాడిని. ఓంకారమును నేనే. బుగ్ధేద్వము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా ట్రై చేశారు మాతాజీ. వెరీ గుడ్. ఇలాగే ట్రై చేస్తూ ఉండండి, మీకు ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అయితే హరే ఇక్కడ కృష్ణ. చూడండి, పోయిన శ్లోకంలో ఏ విధంగా విశ్వరూప లెక్క ప్రకారం భగవంతుడు యజ్ఞంలో సర్వవ్యాప్తమై ఉన్నారు దాని గురించి చెప్పారు. ఈ శ్లోకంలో దానికంటే ఇంకా మీదికి వచ్చేసి కృష్ణుడు చెప్తున్నారు, పితాహమస్య జగత్తు, ఈ జగత్తుకి నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే పోషకుడిని, నేనే పితామహుడిని అని చెప్తున్నారనమాట. పూర్తి జగత్తు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ యజ్ఞము ఇది ఒక ప్రాంతము, ఒక ప్రదేశము, భారతదేశం అని కాదు, జగత్తు. కరెక్ట్. జగత్తు అంటే పూర్తి భౌతిక జగత్తు అనమాట. దానికి నేనే తండ్రిని అని చెప్తున్నారు. రైట్. తల్లిని, పోషకుణ్ణి, పితామహుణ్ణి. అయితే జ్ఞానలక్ష్యమును, పవిత్రము పవిత్రము చేసేవాడిని, ఓంకారము నేనే, ఋగ్వేదము నేనే, సామవేదము, యజుర్వేదము ఇవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక విషయం మనం గమనిస్తే ఎక్కడైతే ఈ విశ్వరూపం గురించి, విభూతుల గురించి భగవంతుడు మాట్లాడతారో, ఇలా పలకడం అనేది భగవంతుడికి కొంచెము అంత కంఫర్టబుల్గా ఉండదు. 7వ అధ్యాయంలో కూడా 10వ అధ్యాయంలో కూడా ఇటువంటి సిరీస్ వస్తాయన్నమాట. సో ఎందుకంటే జనరల్గా
ఒక గొప్ప వ్యక్తి ఎవరైతే ఉంటారో నిజంగానే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులు, వారి గురించి వారు ఎప్పుడు కూడా చెప్పుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనందరం కూడా నేర్చుకోవాల్సింది. జనరల్గా మన దగ్గర కొన్ని టాలెంట్స్ ఉంటే, మనం ఏదైనా మంచి పని చేస్తే, గొప్ప పని చేసుంటే, మనం ఎవరినైనా కలవగానే మన గురించి మనం డప్పు వాయిస్తామన్నమాట. రైట్, నేను ఇది, నేను అది, మీకు తెలుసా అని. రైట్. కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మనకు అర్థమవుతుంది, అరే ఎంత ఏదైనా కానివ్వండి, ఆఖరికి అది కృష్ణుడు ఇచ్చిన భిక్ష మాత్రమే. నాది ఏముంది అందులో? ఏం గొప్పతనం చెప్పుకోండి నాది, చెప్పండి. ఆ, ఇప్పుడు నేను మాట్లాడే శక్తి, వాక్ శక్తి కూడా కృష్ణుడే నాకు ఇచ్చారు. అకస్మాత్తుగా కృష్ణుడు తలుచుకుంటే ఆ వాక్ శక్తిని తీసేయగలుగుతాడు. పారాలిసిస్ వచ్చేస్తుంది కదా. ఆ, మాట్లాడలేరు, లేవరాదు, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు, కానీ పని చేయట్లేదు. ఆ శక్తిని ఎప్పుడైతే భగవంతుడు తీసేస్తారో, మన దగ్గర ఈ అవ్యయాలు ఉన్నప్పటికీ ఎటువంటి పనికి రావు. దాని అర్థం ఏంటి? ఈ అవ్యయాలు పనిచేస్తున్నాయి అని అంటే అది భగవంతుడు అనుమతించారు కాబట్టి పనిచేస్తున్నాయి. సో ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో భగవంతుడి యొక్క అనుమతి లేకుండా చేయగలుగుతామా? చేయలేం. సో అందుకనే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఏదైనా మంచి పని చేసినా కానీ, ఏదైనా ఉన్నా కానీ, అంతా భగవంతుడిచ్చిన భిక్ష. రైట్. సో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా వారి గురించి సొంతంగా డప్పు కొట్టుకోరు, గొప్పతనం చెప్పుకోరు. భౌతిక జగత్తులో చాలా మందికి ఆ వాచో వేగం అనేది ఉంటుందన్నమాట. వాచో వేగం అంటే ఏంటి? మాట్లాడాలనే ఒక ప్రబలమైన కోరిక, నాకు అవకాశం కావాలంతే, ఒక 10 మంది ముందు నేను చెప్పాలి ఇప్పుడు. రైట్. అటువంటి ఒక కోరిక కలుగుతుంది. ఏం చెప్పాలి? 10 మంది ముందు భగవంతుడి గురించి చెప్పాలి అనే కోరిక ఉంటే చాలా మంచిది. కానీ 10 మంది ముందు నా గురించి నేను చెప్పాలి, వాళ్ళకి తెలియాలి నేను ఎంత గొప్ప అనేది. ఆ, అటువంటి భావము చాలా చాలా కలుషితమైనటువంటి భావం. రైట్. సో నేను ఒకసారి ఆ, ఇలా సొసైటీస్లలోకి వెళ్తున్నాను. అక్కడ సొసైటీ లీడర్స్ని కలిసి, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఏదైనా ఉంటే ప్రచారం స్టార్ట్ చేయడానికి, అయితే ఒక సొసైటీ ప్రెసిడెంట్ కలిశారన్నమాట ఒక ఏరియాలో. సో ఆ ప్రెసిడెంట్ని కలిసాము, తనతో మాట్లాడని చెప్పామండి, మేము భగవద్గీత క్లాసులు తీసుకుంటాము, ఇలా ఏదైనా మీరు ఇవ్వగలుగుతారా అని అంటే, అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ 5 నుండి 10 నిమిషాల వరకు తన గురించి తను చెప్తున్నాడు అనమాట. నేను ఎవరో తెలుసా? ఈ సొసైటీకి ప్రెసిడెంట్ని. ఒక్కసారి కాదు, 7 టైమ్స్ కంటిన్యూస్ ప్రెసిడెంట్ని నేను. ఆ, ఏదో మొత్తం ప్రపంచానికి ప్రెసిడెంట్ అయినట్టు మాట్లాడుతున్నారు. సో అంటే ఓకే, చెప్పడం ఓకే, కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు దాని గురించే మాట్లాడుతున్నారు. అరే ఇంత మాట్లాడడమా? మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి, మీరేం చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు అని అంటే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్, ఇందులో ఏం అహంకారం లేదు, వాస్తవం చెప్పడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నేను ఎంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పనా, ఇంకా మీకు ఇప్పుడు నా కాలేజ్లో నేను టాపర్ని చెప్పనా, ఇప్పుడు అది చెప్పనా, నాకు ఇది మొత్తం ఇదంతా చెప్పాడు అడిగారు ఎవరైనా? కరెక్ట్, లేదు కదా. రైట్. సో ఏమవుతుందంటే మనకు అవకాశం రాగానే మన గొప్పతనాన్ని వ్యక్తం చేయడానికి అహంకారం అనేది మనల్ని వదలదు. ఉం? సో అందుకనే ఈ 6 దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యంలో, అందులో ఒకటేంటి? అహంకారం, మద. అది తగ్గాలి. సో ఆ విధంగా భక్తులు ఎప్పుడు కూడా అలా వారి గురించి వారు చెప్పుకోరు. ఆ, భక్తులకు ఎలా అంటే, అందరికంటే పెద్ద మూర్ఖుడు నేనే, ఆ భావం బెస్ట్. ఇంకా కార్నర్లో నిలబడి ఉండాలి, దట్స్ ఇట్. నన్ను ఎవరు గుర్తించకూడదు కూడా, నేను ఉన్నాననే విషయం కూడా తెలియకూడదు. ఆ భావం ఉంటుంది భక్తులకి. కానీ అభక్తులకి ఎలా ఉంటుందని, నేను రాగానే అందరు నన్ను చూడాలి, హే వచ్చాను, ఇలా చూపిస్తారు, ఇక్కడ ఉన్నాను. రైట్. అభక్తులకు అలా అటెన్షన్ సీకింగ్ అంటారు. ఆ, అంతా నా చుట్టూ నడవాలి, నేను సెంటర్లో ఉంటాను. భక్తులు ఎగ్జాక్ట్ అపోజిట్, వాళ్ళు వచ్చారనేది కూడా తెలియదు. ఎంతో మంది భక్తులు నాకు తెలుసు, ఎంత అద్భుతమైన వినమ్రత ఉంది వాళ్ళలో, వాళ్ళని చూసి నేర్చుకోవడం చాలా ఉంది. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారనే విషయం కూడా తెలియట్లేదు, అంత వినమ్రతతో కూర్చుంటారు. చూడండి, అటువంటి భావము మనం పెంపొందించుకోవాలి. సో ఎనీవే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాగే భగవంతుడు కూడా, భగవంతుడికి ఏమైనా అహంకారం ఉంటుందా? ఉండదు కదా. అహంకారానికి చోటే లేదు. సో భగవంతుడు ఇంకా భక్తుల సేవ ఎలా చేయాలని తను ఆలోచిస్తున్నాడు, ఇంకా భక్తులేమో నేను భగవంతుడి సేవ ఎలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఒకరిల గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. దీన్నే ప్రేమ అంటారు. కరెక్ట్. సినిమాలలో చూస్తాం కదా, హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారు, కలవలేదు, ఇంట్లో కూర్చుంది హీరోయిన్, కానీ తన గురించి ఆలోచిస్తుంది. హీరో కూడా హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నాడు, రేపు నేను కలుస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇది మాట్లాడతాను. ఇద్దరు
ఒకరొకరి గురించి ఆలోచించుకుంటున్నారు. అదేవిధంగా భక్తులు భగవంతుడి మధ్య ఉన్న సంబంధం చాలా చాలా దృఢమైనటువంటిది, రైట్? సో ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా నేను ఇది నేను అది చెప్పాల్సిన అవసరము యాక్చువల్గా లేదు. కరెక్ట్. మీరు చూస్తే ఆ, 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా కృష్ణుడు చెప్పారు, నేనే పూర్ణ పురుషోత్తమ భగవానుణ్ణి అని. ఆ, నాకు ఎటువంటి జన్మము లేదు, నా జన్మము కర్మము అంతా దివ్యం, ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు తన నోట నుండి తను స్వయంగా క్లారిఫై చేస్తేనే జనాలకు అర్థమవుతుంది పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఎవరని. ఎందుకంటే మేము చెప్తే మీరేంటండి, మీరు ఇస్కాన్ వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి ప్రభుపాదుల వారు చెప్పారు, ప్రభుపాదుల వారు కూడా ఆల్రెడీ కృష్ణ భక్తుడే, ఆయన అలాగే చెప్తాడు. సరే అండి, కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు అని అంటే ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది కదా. అక్కడ ఎవరైనా క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని కృష్ణుడు ఆ ఆప్షన్ కూడా వదలలేదు. తన నోటి నుంచే స్వయంగా క్లారిఫై చేసేశారు, నేనే పూర్ణ పురుషోత్తమ భగవానుణ్ణి, అందరి దేవి దేవతలకు నేనే స్వామిని. క్లియర్ చేసేశారు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకంటే మించిన సత్యము లేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు, లేకపోతే ఎవరో చెప్పారని కాదు, కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు. సనాతన ధర్మంలో ఉన్నతమైన గ్రంథము భగవద్గీత అందరూ స్వీకరిస్తారు, ఏ సంప్రదాయం వాళ్ళైనా కానివ్వండి. వైష్ణవులు కానివ్వండి, శివ భక్తులు కానివ్వండి, గణపతి భక్తులు కానివ్వండి, అందరూ భగవద్గీతను ఆరాధిస్తారా లేదా? అందులో ఆ కామన్ గ్రౌండ్ ఒకటి అందరికీ ఉంది. శంకరాచార్యుల వారు ఆల్దో తను విష్ణు భక్తి ప్రచారం చేయలేదు డైరెక్ట్గా, అయినా కానీ భజగోవిందంలో భగవద్గీత గురించి తను కీర్తించారు. విష్ణు భక్తి గురించి భగవద్గీత కించితధీత గంగా జలలవ కణికాపీత అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎందుకంటే అంత ఉన్నతమైన గ్రంథం. ఆ ఉన్నతమైన గ్రంథంలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నప్పుడు దాన్ని స్వీకరించడం ఏం ప్రాబ్లం అని చెప్పండి, రైట్? సో అందుకనే కృష్ణుడు ఈ విధంగా తన గురించి చెప్పడము, నేను ఓంకారాన్ని, నేను అది, నేను యజ్ఞంలో ఇది, అందరికీ పితాని, అందరికీ నేను తల్లిని అని చెప్పడం వెనకాల అహంకారం లేదు. ఎందుకంటే కొంతమంది ఇది చూసి అనుకోవచ్చు, కృష్ణుడిలో ఎంత అహంకారం ఉంది చూడండి, గంటలు గంటలు తన గురించే చెప్పుకుంటున్నాడు అని, రైట్? అలా కాదు. ఇది చెప్పడం అవసరం, ఎందుకంటే ఇలా చెప్తేనే పై వచ్చే జనాలు ఎవరైతే భగవద్గీత చదువుతారో ఆ, వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుందన్నమాట, రైట్? అలా. సో అందుకనే కృష్ణుడు అలా చెప్తారు.